బీరకాయ తొక్కు పడేస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. బీరకాయ తొక్కుని ఇలా పీల్ చేసేసుకొని చక్కగా కడిగేసి మిక్సీ జార్‌లో వేసేసేయండి. అదే మిక్సీ జార్‌లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి మిక్సీ పట్టేయాలి. ఏ కన్సిస్టెన్సీ అంటే అది పౌడరిష్‌లా ఉండాలి. బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ముద్దగా వస్తది. ఆ ముద్దగా వచ్చిన కన్సిస్టెన్సీ అనేది ఒక బౌల్‌లో తీసేసుకోండి. ఈ ఈలోపు ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి లో ఫ్లేమ్‌లోనే పెట్టాలండి. ఈ ప్రాసెస్ మొత్తం, ఈ రెసిపీ మొత్తం లో ఫ్లేమ్‌లోనే, హై ఎక్కడా పెట్టొద్దు, మళ్ళా మాడిపోయిద్ది. ఆ బౌల్‌లో తీసుకున్న మిశ్రమంలో పీసులు అనేవి ఉంటే బీరకాయ పీసులు, సో అవన్నీ పక్కకు తీసేసి చక్కగా పిండేసి ఆ బీరకాయ మిశ్రమాన్ని అదే బాండీలో వేసేసేయండి. తాలింపు కూడా వేసుకోవచ్చు, అది మీకు ఆప్షనల్. మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదంతా వేసేసాక లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 10 మినిట్స్ అలా వేగనివ్వాలి. ఇప్పుడు మనము పచ్చిగా గ్రీనిష్ కలర్ అనేది చూస్తున్నాము. తర్వాత ఏగిన తర్వాత కొంచెం డార్క్ కలర్ వచ్చేసిద్ది, మీరే చూసేస్తారు లాస్ట్లో. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. డీప్ ఫ్రై లాగే ఉంటుంది, కానీ మనం ఎక్కువ ఆయిల్ వాడట్లేదు. పిల్లలు ఎక్కువగా బీరకాయ కూర, బీరకాయ పచ్చడి అలా తినరు కాబట్టి ఇది పొటాటో ఫ్రై లాగా చేస్తే, ఎక్కువ మంది పొటాటో ఫ్రై ఇష్టం కదా, సో అలాగే ఇట్లా బీరకాయ ఫ్రైలా చేస్తే చాలా బాగుంటుంది. అండ్ బీరకాయ హెల్దీ కూడా. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఇలాంటి ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఏది వేస్ట్ అవ్వకుండా మేము ఇంకా వెరైటీస్ చూపిస్తాము. లైక్ ఇప్పుడు మేము బీరకాయ తొక్కుతో చూపిస్తాము. ఇంకా వచ్చే రోజుల్లో వేరే వేరే స్పెషల్స్తో మేము ముందుకి వచ్చేస్తాము. ఇలా నేను చూపించిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు మీరు చూస్తే గ్రీనిష్, కొంచెం గ్రీన్ కలర్గా మారింది కదా, డార్క్ కలర్. అప్పుడు కొంచెం చిన్నులపాయ కారం వేసేసేయండి. ఇంట్లో చిన్నులపాయ కారం ఉంటుంది అందరి ఇళ్ళల్లో. అది వేసేసి ఒక 5 మినిట్స్ వేగనివ్వండి. అంతే, చాలా